దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్ తేజ యూకే నుండి ప్రయాణం చేసి వస్తూ ఉండగా ప్రయాణం అంతా దేవుని కాపుదల తోడుగా ఉండి సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలి అని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. నిఖిల్ తేజ, ఆ దేవాతి దేవుడు నీకు తోడుగా ఉంటూ ఈ ప్రయాణములో సురక్షితమైనటువంటి గమ్యస్థానాన్ని దయచేయునుగాక. ఆమెన్. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మీ అందరిని హేరాళంగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. అందరూ మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ మహిమా ఆమేన్. ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సంపూర్ణ హృదయముతో మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
సంపూర్ణ హృదయముతో మీకే ఆరాధన. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. సంపూర్ణ హృదయముతో మీకే ఆరాధన. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. ఆరాధన. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. స్తుతి మహిమా ఆరాధన మీకే యేసయ్యా. మీకే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సంపూర్ణ శక్తితో ఆరాధిద్దాం. ఆమేన్. సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన. సంపూర్ణ శక్తితో మీకే ఆరాధన. సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన. సంపూర్ణ శక్తితో మీకే ఆరాధన. సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన. సంపూర్ణ శక్తితో మీకే ఆరాధన. హల్లెలూయా ఆమేన్. ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఈ మహిమ ఆరాధన నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. స్తుతి మహిమా ఆరాధన మీకే యేసయ్యా. మీకే యేసయ్యా. అందరూ కలిసి విశ్వాసముతో సంతోషముగా పూర్ణ ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆమేన్. మహిమపరుచుకుందాం. స్తోత్రమయ్యా. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. సంపూర్ణ ఆత్మతో మీకే ఆరాధన. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. సంపూర్ణ ఆత్మతో మీకే ఆరాధన. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. సంపూర్ణ ఆత్మతో మీకే ఆరాధన. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ చప్పట్లతో ఆరాధన అందరూ కలిసి నీకే మన ముందున్నటువంటి గొప్ప దేవుని యేసయ్యా ఆరాధించుకుందాం. నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆమేన్ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన యేసు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా 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 ప్రతి సమస్యను తొలగించి హల్లెలూయా 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 సంపూర్ణ శాంతితో నీకే ఆరాధన సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను పూర్ణాత్మతోను ప్రేమింపుడు. అటులు చేసిన సో నీవును నీ కుటుంబము రక్షించబడను. నీలోనే ఉన్నటువంటి బాధలు సమస్యలు వేదనలు తొలగిపోవును. నీ దేవుడైనటువంటి ప్రభువును అవమానపరచరాదు. నీ దేవుడైనటువంటి ప్రభును వదిలి పాపపు ఊపిలో పడి ఉన్నావా? ప్రభును ఆరాధిస్తూ ఉండగా ఆయన మహిమైశ్వర్యంలో పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికీ దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించాం, మన కుటుంబంలోనికి ఆహ్వానించాం. ఒక్కసారి ఆయన మనతో ఉంటే మన జీవితమే మారిపోతుంది. ఆమేన్. ఒక్కసారి ఆయనను మన జీవితంలోనికి కుటుంబంలోనికి ఆహ్వానిస్తే
చీకటిగా ఉన్న మన కుటుంబం, బాధల్లో ఉన్నటువంటి మన కుటుంబం, శ్రమలలో, ఇబ్బందుల్లో, ఆర్థిక మానసిక సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన కుటుంబం ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడబోతుంది. ఆమేన్, ఆమేన్, ప్రతి ఒక్క బిడ్డ కూడా తన పవిత్రమైన వెలుగుతో నింపబడతారు. ఆమేన్. ఇది దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. సంపూర్ణ హృదయముతో, శక్తితో, ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ఆరాధించు. స్తోత్రమయ్యా. సమస్తము నీకు అనుగ్రహించబడును అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు ఈ యొక్క వాక్యాన్ని విన్నాం, పాటల రూపంలో పాడుకున్నాం, కానీ సంపూర్ణ హృదయముతో ఆరాధించలేకపోతున్నాం, పూర్ణ హృదయముతో ఆరాధించలేకపోతున్నాం. ఆ హృదయములో దేవుని కంటే ఎక్కువగా వేటినో ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని కంటే ఎక్కువగా మరెవరికో మొదటి స్థానం ఇస్తూ ఉన్నాం. దేవుని కంటే ఎక్కువగా ఈ లోక వ్యసనాలకు, వస్తువులకు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం. అందుకని మన హృదయం సంపూర్ణముగా ఆయన ఆరాధించలేకపోతున్నాం. హృదయ శుద్ధిని కలిగి, పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఆయనను ఆరాధించు. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కూర్చోగలిగిన వారు కూర్చోండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నాడు, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఉన్నటువంటి బిడ్డలందరిలో వినయం కలిగినటువంటి బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. మనకున్నటువంటి వరాలలో ప్రేమ ఎంత గొప్పదో, విశ్వాసం ఎంత గొప్పదో, వినయము కూడా అంతే గొప్పది. అందుకనే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యమే వారిది అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, హ్యూమిలిటీ అనగా వినయం. వినయం కలిగినటువంటి బిడ్డలు, గర్వము లేనటువంటి బిడ్డలు, స్వార్థము లేనటువంటి బిడ్డలు దేవునికి చాలా ఇష్టం. ఎంత ఎదిగినా ఒదిగినటువంటి బిడ్డలంటేనే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే వినయం దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఆరాధన. అందుకనే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. చాలాసార్లు ప్రియ సహోదరి సహోదరులారా, ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు అప్పటి వరకు కిందకి చూస్తే నడుస్తూ ఉన్నటువంటి మనం ఒకేసారి మన కళ్ళు ఆకాశం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. వీటన్నిటినీ మోమెంటరీ యాక్షన్స్ అంటారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, అప్పటి వరకు ఏమీ లేకుండా ఉంటాం. ఒకసారి అన్నీ రాగానే మనంత గొప్పటి వాళ్ళు లేరు అని మనం గర్వంతో విర్రవీగిపోతూ ఉంటాం. ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి ఉండటం అనేది మంచిదే, కానీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే దేవుడు ఆ వ్యక్తిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి గర్వముతో, అహంకారంతో జీవించినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు తన నోటిలో నుంచి ఊది వేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 51వ వచనం నుండి 52వ వచనం వరకు గమనించినట్లయితే, ఆయన అహంకారులను అణగదొక్కి దీనులను లేవనెత్తెను. అహంకారులను ఆయన అణగదొక్కెను.
ప్రియ సహోదరులారా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అహంకారం దేనికి కావాలి? గర్వం దేనికి కావాలి? ఈ లోకంలో మనం పీలుస్తున్న గాలి మనం తయారు చేయలేదు. మనం పొందుతున్నటువంటి సూర్యరశ్మి మనం తయారు చేయలేదు. మనం తాగుతున్నటువంటి నీరు మనం తయారు చేయలేదు. మనం పీల్చుకుంటున్నటువంటి ఆక్సిజన్ మనం తయారు చేయలేదు. ఇవన్నీ కూడా లేకపోతే ఒక మనిషి ఈ లోకములో జీవించలేడు. ప్రియ సహోదరులారా, ఈ లోకములో మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రాణం మంది కాదు, ఈ రూపం మంది కాదు. ఆ దేవుడే మనందరినీ తన రూపంలో సృష్టించుకున్నాడు. ఆ దేవుడు సృష్టించినటువంటి ఆ రూపానికి మనం ఎందుకు గర్వపడాలి? ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రాణానికి మనం ఎందుకు గర్వపడాలి? ఆ దేవుడిచ్చినటువంటి నీరుకి మనం ఎందుకు గర్వపడాలి? మన ఆయుష్ను ఒక్క క్షణము కూడా పొడిగింపలేనటువంటి స్థితిలో ఉన్న మనం దేనికి గర్వపడాలి? అందుకనే వినయాత్ములకు ఇది తెలుసు. ఈరోజు నాకున్నదంతా కూడా నాది కాదయ్యా, నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదేనయ్యా అని చాలామంది వినయం కలిగినటువంటి బిడ్డలు వినయముతో ఆ ప్రభును ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. ఒక భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు, అయ్యా దేనిని చూసి నేను గర్వపడాలి? ఈ లోకములో నీటి మీద బుడగ లాంటి నా జీవితం, నీవు నన్ను కరుణించకపోతే, క్షమించకపోతే ఒక క్షణము కూడా బ్రతకలేనటువంటి నా జీవితం ఎందుకు నేను గర్వపడాలి? ఎందుకు అహంకారంతో జీవించాలి? ఈ లోకములో నేను ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకున్నానంటే కేవలం నీ కృపే ప్రభువా. ఈ లోకములో నేను పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నానంటే కేవలం నీ కృపే ప్రభువా. నీవు నాపై కృప చూపకపోతే, నీవు నన్ను కరుణించకపోతే ఈ స్థాయిలో చేరుకునే వాళ్ళను కాదు. అందుకనే ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి ఉండటంలో తప్పు లేదు, కానీ ఆస్తులు ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు కలిగి ఉండటం ద్వారా గర్వంని సంపాదించుకుంటే మాత్రం అది దేవునికి ఇష్టం లేదు అని అహంకారులను అణగదొక్కి దీనులను లేవనెత్తుతాను అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మనం మాట్లాడే మాటల ద్వారా, ఆ వినయపూర్వకమైనటువంటి మాటల ద్వారా ఎంతో మందిని మనం సంపాదించుకుంటాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు గర్వంతో, కోపంతో, అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వినయంతో, విధేయతతో, చిన్నపిల్లవాడినైనా కూడా గౌరవించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆ వినయం కలిగినటువంటి వ్యక్తి పట్ల ఆకర్షించులవుతారు, కానీ ఆ గర్వంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళాలనుకోరు, ఎవరు అతడితో సహవాసం చేయాలని అనుకోరు. ఎందుకంటే గర్వాత్ముడే ఇంకొక గర్వాత్ముని ఎన్నుకుంటాడు, వినయాత్ముడు ఇంకొక వినయాత్ముని ఎన్నుకొని తన యొక్క బంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయానికి మారుపేరు యేసు ప్రభు, వినమ్రతకు మారుపేరు యేసు ప్రభు.
దీనత్వానికి మారుపేరు యేసు ప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు దేవుడై ఉండి కూడా, రక్షకుడై ఉండి కూడా, ఈ లోకానికి ఒక కారణ జన్ముడై ఉండి కూడా, ఈ లోకములో ఉన్నటువంటి బలహీనుల యొక్క పాదాలను కడిగి వినయాన్ని ప్రదర్శించుకున్నాడు. మీలో గొప్పవాడు కావాలనుకున్నవాడు, మీలో మొదటివాడు కావాలనుకున్నవాడు వారందరికీ సేవకుడై ఉండాలి అని సేవక రూపం దాల్చి బలహీనుల యొక్క పాదాలు కడిగి, మీరు కూడా ఇదే చేయండి అని, నా శిష్యులు కావాలి అంటే, నా బిడ్డగా నీవు జీవించాలి అంటే, నా ప్రేమ సామ్రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే నీవు కూడా వినయాన్ని కలిగి జీవించు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులంగా తెలివితేటలు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, టాలెంట్స్ ఉండవచ్చు, ఆస్తుల ఐశ్వర్యాలు ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు ఉండవచ్చు. అన్నీ ఉన్నప్పటికీ వినయం అనేది లేకపోతే, మంచి మనసు అనేది లేకపోతే, తగ్గించుకునే స్వభావం అనేది లేకపోతే ఎప్పుడు కూడా ఆ ఇల్లంతా గొడవలతోనే ఉంటుంది. ఆ ప్రదేశం అంతా కూడా సమస్యలతోనే నిండిపోతుంది. ఒక ఇంటిలో ఒక భార్యాభర్తలు వినయాన్ని కలిగి జీవించినట్లయితే ఆ ఇంటిలో సమస్యలు రావండి. భార్యాభర్తలు బిడ్డల మధ్య ఆ వినయ విధేయతలు ఉన్నట్లయితే, ఆ ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఏటి ఒడ్డున నాటబడినటువంటి పచ్చని చెట్టు వలె నిగనిగలాడుతూ ఉంటుంది అని వాక్యము ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉద్యోగం రాగానే పైకే చూస్తాం, ఒక ఇల్లు కట్టుకోగానే ఆకాశం వైపు చూస్తాం, ఒక కారు కొనుక్కోగానే నా ఎంత వాళ్ళు లేరు అని పైకే చూస్తూ ఉంటాం. మనతో ఉన్న వారిని, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని పురుగులాగా చూస్తూ ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం, చీదరించుకుంటూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, గర్వాత్ములను అణగదొక్కి దీనాత్ములను లేవనెత్తుతాను అని. ఒక వ్యక్తిని దూషించే అధికారం, ఒక వ్యక్తిని ఖండించే అధికారం, ఒక వ్యక్తి పట్ల చులకనగా మాట్లాడే అధికారం, ఒక వ్యక్తిని అవమానపరిచే అధికారం, ఒక వ్యక్తిని నిందల పాలు చేసే అధికారం దేవుడు మనకివ్వలేదు. ప్రతి ఒక్క ప్రాణిని గౌరవించి, ప్రతి ఒక్క ప్రాణితో సఖ్యతగా జీవించినట్లయితే ప్రియ సహోదరులారా, అక్కడ శాంతి సమాధానం ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉంటుంది అని దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకు ఆయన ఉండెను. ప్రియ సహోదరులారా, ఆయన ఈ లోకానికి నరరూపము దాల్చి భూలోకానికి వచ్చి మానవ రూపము దాల్చి మానవులందరికంటే కూడా ఆయన వినయాత్ముడుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఈ లోకంలో వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు అనే ఈ వాక్యము ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. సామెతలు 29:23లో మనం చూసినట్లయితే, మనిషి గర్వము హీన దశకు చేర్చును, వినయము గౌరవము తెచ్చును. మనిషిలో ఉన్నటువంటి ఆ గర్వము మనిషి పతనానికి దారితీస్తుంది అని, ఆ మనిషిలో ఉన్నటువంటి వినయము గౌరవ స్థాయికి నడిపిస్తుంది అని సామెతల గ్రంథం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సిరాపుత్రుడు అనే యేసు జ్ఞాన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కుమారా, నీవు చేయు పనులన్నిటిలో వినయముతో మెలుగుము. నీవు ఏ పని చేసినా, ఏ ప్రార్థన చేసినా,
ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం అంతా నరాలలో వినయం అనే రక్తము ప్రవహించాలి. అట్లా నీవు జీవించినచో తప్పకుండా నీవు దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా, దాసిగా జీవించగలుగుతావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది తెలుసో తెలియకి పొరపాటు చేస్తూ ఉంటాం. ముక్కు మీద కోపం, ఒక 10 మార్కులు వస్తే గర్వంతో విర్రవీగిపోతూ ఉంటాం. ఒక 4 లక్షలు చేతిలో కనిపించగానే ఎవరిని లెక్క చేయం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు దేనికి గర్వంగా జీవించాలి? ఈ లోకంలో నేను ఒక్కసారి నిన్ను కాదనుకుంటే నీటి మీద బుడగ పగిలిపోయినట్టు పగిలిపోతా. కాబట్టి నా బిడ్డగా, నా శిష్యుడిగా, నా రాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉండాలి అంటే వినయాన్ని కలిగి జీవించమని ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, మరియ తల్లి దేవునికే తల్లి అయినప్పటికీ గర్వముతో విర్రవీగిపోలేదు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. గమనించండి ప్రియ సహోదరులారా, ఈ దీనురాలుని కటాక్షించి, ఈ పేదరాలుని కటాక్షించి నాకు ఇంత గొప్ప వైభవాన్ని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞతా భావముతో మరియ తల్లి యేసు ప్రభును స్తుతిస్తోంది. దేవుని బిడ్డలుగా మనం కూడా ఇలాంటి వినయాన్ని ప్రదర్శించినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ సహోదరులారా, ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పిలుచుకున్నటువంటి భక్తులందరిలో అబ్రహామును ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రారంభం నుండి ముగింపు వరకు వినయాన్ని ప్రదర్శించాడు. వినయ విధేయతలతో చెప్పిన మాటల్లా విని దేవునికి విధేయించి నడుచుకున్నాడు. అందుకనే సోదమ గోమర పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, ఇదిగో నీతి కలిగిన నా బిడ్డకు ఈ మాట చెప్పకుండా, వినయం కలిగినటువంటి నా బిడ్డకు ఈ మాట చెప్పకుండా పట్టణాన్ని ఏమీ చేయలేను అని చెప్పి అబ్రహాముతో సంభాషిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడే మన దగ్గరికి వచ్చి మన అభిప్రాయాన్ని అడుగుతున్నాడంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం జీవిస్తున్నాం. కేవలం ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి వినయం ద్వారా, విధేయత ద్వారా, భయభక్తుల ద్వారా, విశ్వాసము ద్వారా దేవునితో ముఖాముఖి సందర్శించే శక్తిని కలిగి ఉన్నాడు అబ్రహాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవత్వంలో జీవిస్తున్నాం. ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలను మనం విన్నాం. వినయాన్ని కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి, ఓర్పును కలిగి ఉండండి, సహనాన్ని కలిగి ఉండండి, జాలి కనికరాన్ని కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్కు అనేక విధాలుగా బోధించింది. ఒక్క ఏరియాలోనైనా మనం సంపూర్తిగా జీవిస్తున్నామా? సంపూర్తిగా ప్రేమించగలుగుతున్నామా? సంపూర్తిగా దేవుని విశ్వసించగలుగుతున్నామా? సంపూర్తిగా వినయ విధేయతలతో జీవించగలుగుతున్నామా? ప్రియ సహోదరులారా, వినయము దేవుని దీవెనలు పొందుకోవడానికి ఒక మహా ఛానలుగా పనిచేస్తుంది. వినయం అనేది దేవునితో ముఖాముఖి సందర్శించి దేవునితో జీవించే యోగ్యతను ప్రసాదిస్తూ ఉంది. అందరూ కూడా మోకరించి ఆ దేవుని అడుగుదాం. అబ్బా, నీ బిడ్డనయ్యా, నాకు వినయాన్ని దయచేయండి. తప్పిపోయినటువంటి నేను, గర్వముతో ఉన్నటువంటి నన్ను వెతికి రక్షించినటువంటి దేవా, నీకు స్తోత్రమయ్యా. నాలో ఉన్నటువంటి ప్రతి పాపము నుండి, శాపము నుండి నాకు విడుదల దయచేసి ఈ దివ్య ప్రసాద ఆరాధనలో వినయం అనే ఆయుధాన్ని కలిగి ఎవరు ఏది అడిగినా తగ్గించుకుని, నేను ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా తగ్గించుకుని, నా కింద ఎంతమంది పనిచేసిన వారందరిలో నేను తగ్గించుకుని వినయముతో విధేయతతో జీవించే భాగ్యాన్ని దయచేయమని. దేవుడు ఎంతోమందికి నిన్ను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. వాళ్లకు సేవ చేసి వినయాన్ని ప్రదర్శించి ఒక సుమాత్రికమైనటువంటి బాటలో వాళ్ళని నడిపించాలని
నీకు బాధ్యతనిస్తూ ఉన్నాడు. ఆ వినయ విధేయతలతో అందరితో మృదువుగా మాట్లాడి, అందరితో సంతోషంగా మాట్లాడి, కోపాన్ని ప్రదర్శించకుండా, గర్వాన్ని ప్రదర్శించకుండా, అహంకారాన్ని ప్రదర్శించకుండా, దేవుని బిడ్డగా నీవు ఒక గుర్తింపును పొందుకోవాలంటే దేవుని వలె నీవు కూడా వినయం కలిగి జీవించాలి అని, దేవుని వలె మనమందరం కూడా వినయ విధేయతలతో జీవించాలి అని, తగ్గించుకుని లక్షణాన్ని కలిగి ఉండాలి అని, ఈరోజు అలాంటి గొప్ప శక్తిని మనందరికీ దయచేయమని ఈరోజు అబ్బా తండ్రి, నీ బిడ్డనయ్యా, నీ రక్తముతో వెలనిచ్చి కొనబడిన బిడ్డను నేనయ్యా, నీ దివ్య ఆత్మ నా చిన్ని హృదయలో నింపి ప్రవ్వా వినయ విధేయతలతో నన్ను ఆశీర్వదించి అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము అబ్బా, నేనీ బిడ్డను. ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము అబ్బా, నేనీ బిడ్డను. అబ్బా, నీ బిడ్డను నేను. అబ్బా, నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నీలో, అబ్బా నీ బిడ్డను నీలో. నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్యాత్మ నా చిన్ని హృదయలో నింపుకొని జీవించు బిడ్డను నేను. నీ దివ్యాత్మ నా చిన్ని హృదయలో నింపుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా, నేనీ బిడ్డను. ఎంతో భాగ్యమో, నాకెంతో సంతోషమో అబ్బా, నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా, నేనీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము అబ్బా, నీ బిడ్డను. స్తోత్రమయ్యా. అబ్బా, నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. యేసయ్యా, ఏ విధంగానైతే ద్రాక్ష కొమ్మ చెట్టును అడ్డు పెట్టుకుని ఉండకపోతే ఫలించలేదు, నేను కూడా మిమ్మల్ని అంటు పెట్టుకుని జీవించకపోతే, వినయ విధేయతలు నాలో లేకపోతే, విశ్వాసము ప్రేమ ఆప్యాయతలు నాలో లేకపోతే నేను జీవించలేనయ్యా. నీ దీవెనలతో నన్ను నింపడి యేసయ్యా, నీ శక్తితో నన్ను నింపడి యేసయ్యా. ఆమేన్. నాలో ఉన్న గర్వాన్ని తొలగించడి యేసయ్యా, ఆమేన్. నాలో ఉన్న అహంకారాన్ని తొలగించడి యేసయ్యా, ఆమేన్. నాలో విశ్వాసాన్ని బలపరచని యేసయ్యా, ఆమేన్. వినయ విధేయతలతో నన్ను నింపడి యేసయ్యా. ఆమేన్. ద్రాక్షవల్లి
సంతోషము అబ్బా నే నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను నీ బిడ్డను నేను స్తోత్రమయ్యా అబ్బా నీ బిడ్డను నేను అందుకు చెప్పండితో అబ్బా నీ బిడ్డను నేను దేవా అబ్బా నీ బిడ్డను నేను చెప్పండితో అబ్బా నీ బిడ్డను నేను 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 యేసయ్యా 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 నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను యేసయ్యా నీ బిడ్డను నేను హల్లెలూయా 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 జనా హల్లెలూయా 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 మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా దారి తప్పి నే వెళ్ళినను నన్ను వెదకి నడిపించేదావు పచ్చిక బయలు చోటులలో సేదతీర్చు ప్రభు నీవే. యేసయ్యా, ఈ లోకములో తప్పిపోయాం ప్రభా, అహంకారంతో గర్వముతో ఈ లోక ఆశలతో తప్పిపోయిన గొర్రె పిల్లవలే మిమ్మల్ని విడిచి దూరముగా పారిపోయాం ప్రభు. అయినప్పటికీ మమ్ము కరుణిస్తూనే ఉన్నా, మమ్ము కాపాడుతూనే ఉన్నా, క్షమిస్తూనే ఉన్నా, నీ బిడ్డలుగా మమ్ము పోషిస్తూనే ఉన్నా ప్రభు. మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. మాలో ఈ గర్వం, మీకు ఇష్టం లేని లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామంలో తొలగించండి ప్రభా. ఆమేన్. మీ ఆత్మతో నింపండి ప్రభా. ఆమేన్. మీ శక్తితో బలపరచండి ప్రభా. ఆమేన్. యేసయ్యా, ద్రాక్ష తీగ కొమ్మను
అంటు పెట్టుకుని లేకపోతే ఏ విధంగా ఎండిపోతుందో, నేను కూడా మీ యందు అంటు పెట్టుకుని జీవించకపోతే నేను కూడా ఎండిపోతాను ప్రభా. తో మమ్మల్ని నింపండి ప్రభా, ఆమేన్. ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా, ఆమేన్. విశ్వాసముతో మమ్మల్ని నింపండి ప్రభా, ఆమేన్. మీ యందు భయభక్తులతో మమ్మల్ని నింపండి ప్రభా, ఆమేన్. ఇతరుల పట్ల ప్రేమ జాలి కనికరముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా. ఆమేన్. యేసయ్యా, మాలో ఉన్న ప్రతి పాప శాపము తొలగించి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మమ్మందరినీ కూడా అభిషేకించమని వేడుకుంటున్నాం. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ప్రభువుకు చెప్పండి. ఈరోజు ఏం పొందుకోవాలనుకుంటున్నావు, ఏవి వదులుకోవాలనుకుంటున్నావో ప్రభువుకు చెప్పు. ఆ గొప్ప దేవుడు మీ హృదయాంతరంగాల్లో ఉన్న ఆశలను నెరవేర్చి ఆమేన్. అద్భుత రూపంలో మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. వినయమనే నీతి న్యాయముతో విశ్వాసముతో ఈ పాపపు దేహాన్ని కడిగి వేసుకుని ప్రభులో నూతన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయమని ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రభా, మీ ముందు మోకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రతి ఇబ్బందిని తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రతి అవమానాన్ని తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రతి ఆర్థిక మానసిక శారీరక సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా, స్తోత్రం. ఆమేన్. దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభా, ఆమేన్. సంతాన వరాన్ని దయచేయండి ప్రభా, ఆమేన్. భార్యాభర్తల మధ్య సఖ్యతను ఐక్యమత్యాన్ని దయచేయండి ప్రభా, స్తోత్రం. అనుమానం అనే పెనుభూతాన్ని తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రేమలో బలపరచండి ప్రభా, ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభా, ఆమేన్. పరీక్షలు రాసిన బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభా. ఆమేన్. ఆమేన్. అనేక విధాలుగా ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. స్తోత్రం. ఆమేన్. ఈనాడు ఈ యొక్క ఆరాధన లైవ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఆమేన్. అందరు కూడా హృదయం మీద చేయి పెట్టుకుని ఇంకా మీకు కావలసిన వ్యక్తిగత అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభుకు సమర్పించి వినయముతో విధేయతతో దేవుని యందు భయభక్తులతో సమస్తాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా సర్వదా దీవించునుగాక. ఆమేన్. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, యేసయ్యా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, యేసయ్యా నీ బిడ్డను నేను. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు అందరిని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.